వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. నేను విజయ. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణలో చెరువులు, కుంటలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఉస్మాన్ సాగర్, హిమత్ సాగర్ల నుండి నీటిని విడుదల చేస్తుండటంతో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. చాదర్గట్టు, పునారపుల్, ఎంజీబీఎస్, ముషారంగబాదు తదితర ప్రాంతాలను వరద ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా, రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ అధికారులు పూర్తి సమన్వయంతో ఎటువంటి ఆటంకాలు లేకుండా సహాయక చర్యలు చేపట్టాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది. అధికారులు డ్రోన్ల ద్వారా బాధితులకు ఆహారం, మంచినీరు అందిస్తున్నారు. వరదల్లో కొట్టుకుపోతున్న పలువురిని అధికారులు కాపాడారు. మరోవైపు సంగారెడ్డి, మెదక్ జిల్లాలను మంజీరా నది వరద కూడా వణికిస్తుంది. సింగూరు, మంజీరా బ్యారేజీల నుంచి మంజీరా నదిని భారీ వరద వస్తుంది. మంజీరా ఉగ్ర రూపానికి ఏడుపాయల వనదుర్గ ఆలయం గత కొన్ని రోజులుగా వరద నీటిలోనే ఉంటుంది. వరద ధాటికి ఆలయం వద్ద ప్రసాదాల పంపిణీ షెడ్డు కొట్టుకుపోయింది. అమ్మవారి ఆలయానికి వచ్చే దారులన్నీ మూసివేశారు. నదీ పరివాహక ప్రాంతాల్లో వేలాది ఎకరాలలో పంట నీట మునిగింది. రైతులు, పశువుల కాపర్లు, మత్స్యకారులు నది వైపు వెళ్లవద్దని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే సంగారెడ్డి, మెదక్ జిల్లాలు హైదరాబాద్ ఎగువ ప్రాంతాలు కావడంతో ఇక్కడి వరద మూసీ నదిని తాకింది. మరోవైపు ఉస్మాన్ సాగర్, హిమత్ సాగర్లు నిండడంతో ఈ జలాశయాల్లోని నీటిని గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు వదిలారు అధికారులు. దీంతో మూసీ నది పొంగి పొర్లింది. మూసీ పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వరద ముంచెత్తడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. హైడ్రా, రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ అధికారులు పూర్తి సమన్వయంతో ఎటువంటి ఆటంకాలు లేకుండా సహాయక చర్యలైతే చేపట్టారు. వరద బాధితులకు డ్రోన్ల సహాయంతో ఆహార పదార్థాలు, మంచినీరు అందిస్తున్నారు. అయినప్పటికీ ఎప్పటిలాగే వరదల్లో బురద రాజకీయాలు హాట్గా కొనసాగుతున్నాయి. మీ బురద రాజకీయాలు పక్కన పెట్టండి, వరద బాధితులను ఆదుకోండి అంటూ ఓ పక్క మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేయగా, మరోవైపు మూసీ వరదలపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చరిత్రలో తొలిసారి ఎంజీబీఎస్ బస్ స్టేషన్ మునిగిందని వాతావరణ శాఖ ముందే హెచ్చరించినా చెరువుల్లో నీటిని ఖాళీ చేయలేదని, ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. జంట జలాశయాలన్నింటినీ ఒకేసారి గేట్లు ఎత్తి నగరంలోని అనేక ప్రాంతాలు మునగడానికి కారణమయ్యారని, మూసీ ప్రాజెక్టు వద్దన్నందుకే ఈ కుట్ర చేసి హైదరాబాదును ముంచేశారని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో వరదల్లో బురద రాజకీయాలు హాటుగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంత కిరాతకుడు అంటే ఇవాళ ఏం చేసిండు ఎరికేనా? ఎప్పుడన్నా వాన పడితే ఇట్లనే 1908లో, ఈరోజు కాదు 1908 అంటే 117 ఏళ్ళ కిందట హైదరాబాద్కు వరదలు వచ్చినాయి మూసీలో. అప్పుడు నిజాం ఉండే. నిజాం ఏం చేసిండు, మళ్ళీ ఎప్పుడు ఇట్లా రావద్దు హైదరాబాద్కు వరదలు అని చెప్పి ఆ మూసీ మీద 2 చెరువులు కట్టిండు పెద్దవి. గండిపేట అంటాం చూడు మనం, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, ఆ 2 చెరువులు కట్టిండు. కట్టి ఎందుకు కట్టిండు? అవి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు అంటారు వాటిని. పైకి వెళ్ళి వరద వచ్చినా అందులో ఆపుకొని, నీళ్ళు ఆపుకొని కిందికి మెల్లమెల్లగా ఇడ్చుకుంటూ పోతే కిందికి సిటీ మునగదు. అంటే ఏం చేయాలి? వాతావరణ శాఖ కూడా చెప్తాడు, వచ్చే వారం పెద్ద వర్షం, రేపు ఎల్లుండి పెద్ద వర్షం పడేటట్టు ఉంది అని చెప్తారు. చెప్తే ఏం చేయాలి గవర్నమెంటు? ముందు ఆ చెరువు మొత్తం ఖాళీ చేయాలి, సగం అన్న ఖాళీ చేయాలి. దబ్బన వర్షం పడితే కూడా పైకి వెళ్ళి నీళ్ళు వస్తే కూడా
సిటీ మునిగిపోకుండా కింద పేదోళ్ళకి ఇబ్బంది కాకుండా ఆ చెర్ల నీళ్ళు ఆపుకుంటాం. ఒక్కొక్క గేట్ ఎత్తి కిందికి మెల్లమెల్లగా ఎత్తిమినాన్గా కిందికి నీళ్ళు ఇడిచిపెడతాం. ఎవడైనా చేసేది కదే. అది అయినా ప్రభుత్వాలు కూడా అధికారులు చేయాలి. కానీ రేవంత్ రెడ్డి ఎంత కిరాతకుడు అంటే నిన్న కావాలని తెలుసు ఆయనకు, నిన్న క్లౌడ్ బర్స్ట్ ఉంది, వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెప్పితే కూడా కావాలని మూసీ ప్రాజెక్టు చేయాలంటే ఆడ ఇండ్లు మునగాలి. నేను అనుకున్నట్టు మూసీలో 1,50,000 కోట్లు కొల్లగొట్టాలంటే వీళ్ళని ముంచాలని చెప్పి చెరువు ఖాళీ చేయకుండా కావాలని అట్లనే నింపిపెట్టి ఇవాళ ఎగ్దం ఒకటేసారి 15 గేట్లు ఎత్తిండ్రు. ఎత్తవరకు ఏమైంది? ఇలా ఇమ్లీబాన్ బస్ స్టాండ్ మొత్తం మునిగిపోయింది. మొట్టమొదటిసారి చరిత్రలో ఇమ్లీబాన్ బస్ స్టాండ్కి ఎప్పుడైనా నీళ్ళు వచ్చినాయి ఇదివరకు? మనం పోలేదా? ఇమ్లీబాన్ బస్ స్టాండ్ చూడలేదు ఇదివరకు. ఇవాళ అది కూడా మునిగింది. ఎందుకు? ఒక్కటే కారణం. ఏం చెప్పదలుచుకున్నాడు రేవంత్ రెడ్డి? మీరు మూసి అద్దంటున్నారు కదా, నేను చేయాలనుకుంటే ఇక చూసినావా పేదోళ్ళను ముంచి ఇడికి ఎలగొట్టి అట్లనన్నా చేస్తా అనేందుకు ఇలా అంతా కిరాతకంగా ప్రవర్తన చేస్తూ ఉన్నాడు. నేను మిమ్మల్ని కోరేది, ఎంత కిరాతకుడు అంటే ఇక ఇదే విషయానికి సంబంధించి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు చర్చించడానికి శ్రీకాంత్ సముద్రాల, బీఆర్ఎస్ సీనియర్ నేత. నమస్తే అండి శ్రీకాంత్ గారు. నమస్కారం అమ్మా. నమస్తే అండి. ఈ అంశాన్ని అసలు ఎలా చూడొచ్చు? అంటే ఇది రాజకీయం చేయడం ఎంతవరకు సమన్వయం అంటారు? అందరికీ నమస్కారం అమ్మా. అయితే మనము గమనిస్తే మనకి వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం చాలా చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ముందుగానే జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సింది, ఆ యంత్రాంగాన్ని అలర్ట్ చేయాల్సింది పోయి వాళ్ళు ఏదైతే కొన్ని వాళ్ళ కుట్రలు ఏవైతే ఉన్నాయో మూసీ ప్రక్షాళన కింద 1,50,000 కోట్ల ప్రాజెక్టుని ఎలాగైనా చెయ్యాలి అనే ఉద్దేశం అది వాళ్ళ మదిలో ఉంది. కాబట్టే పేదల ఇల్లులు పోయినా పర్లే, పేదల ఆస్తులు నష్టపోయినా పర్లేదు అనే ఉద్దేశంతోనే ఇది ఇలా జరిగిందని మాకు క్లారిటీగా క్షుణ్ణంగా అర్థమవుతుంది. ఇది ప్రజలు కూడా అందరూ గమనిస్తున్నారు. ఇక్కడ ఎన్నో జాగ్రత్త చర్యలు తీసుకోవాలి ముందుగా. ఎందుకంటే క్లౌడ్ బర్స్ట్ ఉందని తెలుసు, భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు ఉన్నాయని తెలుసు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులు అవి ఫుల్ నిండి కుండల్లాగా ఉన్నాయని తెలుసు. వాటిని వదలాల్సింది పోయి వాటిని వదలకుండగా ఆ వచ్చిన వరదని వచ్చినట్టుగానే ఒకేసారి గేట్లు ఎత్తేయడంతో మొత్తం సిటీ మొత్తం అల్లకల్లోలమైంది. పాత బస్తీ మొత్తం, ఆ చుట్టుపక్కల ఎప్పుడు కూడా కని విని ఎరగని అంత నీళ్ళని ఇప్పుడు మళ్ళీ చూడడం జరిగింది. అంటే పాత రోజులను తెస్తాము అన్నారు, అంటే ఇలా కూడా తెస్తారు అని కూడా క్లారిటీగా అర్థమైంది. మరి ఎందుకు ఈ జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న ఈ ప్రాంతం మీద, ఈ ఏదైతే మన హైదరాబాద్ నగరం మీద మరి ప్రభుత్వానికి ఎందుకు అంత కసి ఉందో మరి తెలీదు. మరి ఇప్పుడు మొన్న 2 సంవత్సరాల కింద జరిగిన ఎన్నికల్లో మరి హైదరాబాద్ నుంచి ఒక్కరిని కూడా గెలిపించడం జరగలేదు. కాబట్టి మరి ఆ కోపంగానుందా, ఆ కక్షగానుందా, మరి ఇట్లా ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా ఎందుకు చేస్తుంది అనేది ప్రజలు అన్ని గమనిస్తున్నారు. అసలు వీళ్ళు ఎంత దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎంత జాగ్రత్త చేయాల్సిన ప్రజలను అలర్ట్ చేయాల్సింది కూడా పోయి ఎక్కడ కూడా వాళ్ళని అలర్ట్ చేయకపోగా ఆ నీరు అంత దారుణమైన నీళ్లు ఎప్పుడన్నా అన్ని నీళ్లు చూసామమ్మా మనం? దాదాపు ఇప్పుడు నాకు 45 సంవత్సరాలు, నేనైతే ఎప్పుడు చూడలే. నాకు తెలిసి నాకన్నా చాలా చాలా 60-70 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా నాకు తెలిసి ఇలాంటి సీన్లన్నీ చూడడం జరగలేదని నేను అనుకుంటున్నా. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యమే. ఇది ఒక హైదరాబాద్ చుట్టుపక్కలే వస్తున్న ఈ వరద నీళ్లు కాదు, తెలంగాణ వ్యాప్తంగా ప్రతి చోట చాలా చాలా వరదలు చాలా ఘోరంగా వస్తున్నాయి, అతి భారీగా వస్తున్నాయి. కాబట్టి అక్కడ రైతులు కూడా నష్టపోతున్నారు, మొక్కజొన్న వేసిన రైతులు నష్టపోతున్నారు. వీళ్ళు రైతులని ఆదుకుంటారో ఆదుకోరో, రైతులు కూడా వీళ్ళని మీద నమ్మకం లేదు. కనీసం ఆ రైతు బంధు అన్నా ఏదన్నా అదన్నా సమయానికి వేస్తారేమో అనుకుంటే అది కూడా వేయకపోగా, యూరియా బస్తాలు కూడా రైతులకు అందించలేకపోగా అనేక రకాలుగా ప్రతి విషయంలో విఫలమైనారని క్లారిటీగా అర్థమైందమ్మా. ఓకే,
అయితే ఈ హైడ్రా కానీ రెవెన్యూ కానీ అలాగే ఎస్డిఆర్ఎఫ్ జిహెచ్ఎంసీ అధికారులు కానీ పూర్తి సమన్వయంతో అయితే పనిచేస్తున్నట్టు కూడా మనం చూస్తున్నాం. కానీ ఈ విధంగా కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ బురద రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా మనం అనుకోవచ్చు. అంటే మేము ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం అని కూడా హైడ్రా కూడా చెప్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇటు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ లేదు మీరు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని, ఇది రాజకీయం చేయడాన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే రాజకీయం చేయొచ్చు అంటారా ఈ విషయాన్ని? అసలు ఈ మానవత్వంతో ఉండాలమ్మ. ఇక్కడ పార్టీలన్నీ పక్కన పెట్టండి, పార్టీలు అనేది పక్కన పెట్టండి. ఖచ్చితంగా ఇక్కడ మానవత్వం అనేది చాలా చాలా ముఖ్యమమ్మ. ఆ వరదలో ఆ వరద బాధ ఎలా ఉంటదంటే అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది, చూసే వాళ్ళకి అర్థం కాదమ్మా. మనం వీడియోలు అన్నీ చూస్తున్నాము, ఎంత ఘోరంగా ఉంది. ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసాయి, ముసలి వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. అసలు తినలేక, అంటే వాళ్ళకి ఫుడ్ లేదు, కరెంటు లేదు. మనకి ఒక అరగంట కరెంటు లేకపోతే ఎంత ఇబ్బంది పడతామో అలాంటిది నిన్నటి నుంచి వాళ్ళకి కరెంటు లేదు, ఫుడ్ లేదు, ఎక్కడ బాత్రూమ్ పోయే పరిస్థితి లేదు. ఇళ్లలోకి సగం వరకు నీళ్ళు వచ్చేసాయి. ఆ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం అంత ఘోరంగా నీళ్ళు వచ్చేసాయి. కొంతమంది అయితే ఇల్లు కొట్టుకుపోయాయి. ఎంత దారుణంగా పరిస్థితి ఉందంటే ఇది ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు మేము జాగ్రత్త చేస్తున్నాము, అన్ని అందిస్తున్నాము, వాళ్ళకి అన్ని అందిస్తున్నాం, ఫుడ్ ప్యాకెట్లు అందిస్తున్నాం అంటే అది కాదము. ఫస్ట్ అలర్ట్ చేయాలి, వాళ్ళకి ఎక్కడ మంచి ఒక ప్లేస్ వాళ్ళకి సెట్ చేయాలి, వాళ్ళకి పునరావాస శిబిరాలు వాళ్ళకి ఏర్పాటు చేయాలి, వాళ్ళు అక్కడ నివసించడానికి వాళ్ళకి అన్ని వసతులు చేయాలి. వాళ్ళకి బాత్రూమ్ ఫెసిలిటీ అనుకోండి, ఫుడ్ ఫెసిలిటీ అనుకోండి, వాళ్ళకి పడుకోవడానికి దుప్పట్లు అనుకోండి, అలాంటివి వాళ్ళకి చేయాలి. ఎందుకంటే ఇది తాత్కాలికం కాబట్టి, ఇది ఎప్పుడు ఉండేది కాదు, తాత్కాలికం కాబట్టి ఇలాంటివి వచ్చినప్పుడు ముందు జాగ్రత్తగా చేయాలమ్మా. అది ఇల్లు కాలిన తర్వాత ఆ ఆకులు పట్టుకుంటే లాభం ఉండదనే ఉద్దేశంతోనే అది అలానే జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళ తీసుకున్న నిర్ణయాలు, వీళ్ళు తీసుకుంటున్న చర్యలు, ఇల్లు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అన్నట్టు, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం అనే విధంగా వీళ్ళ చర్యలు ఉన్నాయమ్మా. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్టేట్ కన్వీనర్ మోహన్ గారు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మోహన్ గారు నమస్తే అండి. ఈ అంశాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇది ఒక రాజకీయంగా మాట్లాడడం, ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? మీరు ఎలా మాట్లాడతారు దీనిపై? నేనేమంటున్నామా, 2023 డిసెంబర్లో అధికారం వచ్చినప్పటి నుండి కూడా ఈ రెండు పార్టీలు ఏవైతే నా బీఆర్ఎస్ పార్టీ ఆర్ బీజేపీ పార్టీ కూడా ప్రభుత్వ పరంగా ఏదైనా అభివృద్ధి చేద్దామన్నప్పుడు దానికి అడ్డుపడే ప్రయత్నంలో వాళ్ళ విశ్వద ప్రయత్నం, వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి ఉదాహరణగా ఏదైతే మేము ఈ మూసీ నది ప్రక్షాళన చేద్దాము, పునరుజ్జీవం చేద్దామన్న ఆలోచన మా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చినప్పుడు ఇదే భారతీయ జనతా పార్టీ నాయకులు, భారతీయ రాష్ట్ర సమితి పార్టీలు కూడా ఇద్దరు కూడా ఏకమై అంతర్గత ములాఖాత్ అయ్యి ఒకరికంటే ఒకరు ఎక్కువ కాన్ఫిడెన్స్ ఏమంటుంది అంటే కాంపిటీషన్లో మేము నిద్రపోతాం వాళ్ళని ఎట్లా తొలగిస్తారో చూస్తామని అడ్డుపడింది వాళ్ళే అమ్మ. ఈరోజు దురదృష్టవత్తు కేసీఆర్ గారు ఆ స్టేట్మెంట్ ఇస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నంటే 2018 ఒకసారి, 2016 ఒకసారి, 2020 ఒకసారి, 2020 కూడా ఒకసారి, దాదాపు వాళ్ళు పాలించే సమయంలో 4 పర్యాయాలు హైదరాబాద్ నగరం మునిగిపోయింది. దాంట్లో 2018లో తీవ్రమైన నష్టం జరిగింది. ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు నష్టం జరిగిందమ్మా. ఈ నష్టాలన్నిటి కూడా వాళ్ళు చెవి చూసి దగ్గరగా చూసినటువంటి వ్యక్తులు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ధైర్యంగా ముందుకొచ్చి ఒక మంచి మెట్టు హైదరాబాద్ నగర ఎవరైతే మన ఇక్కడ దాదాపు 1.5 కోటి ప్రజలు జీవిస్తున్నారమ్మా, వారి భవిష్యత్తు కోసము హైదరాబాద్ నగర భవిష్యత్ బంగారు బాటలేయాలి, యువతకు హైదరాబాద్ ప్రపంచంలో ఒక ప్రత్యేకత చాటి చూపించాలి, ఒక గొప్పగా చేయాలి, నగరాన్ని అభివృద్ధి చేయాలని ఒక మంచి సౌహృదయంతో ముందుకొచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకుటబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో అంశం చెప్తాము, ఇదైతే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళైతే కాంపిటీషన్లో 2 లీడరు 3 లీడరు, నేను పండుకుంటా రాత్రి నిద్ర చేస్తా అంటే నేను రాత్రి నిద్ర చేస్తా అని కాంపిటీషన్లో అక్కడ ఉన్నటువంటి మేము పని చేయకుండా అడ్డుపడినటువంటి ఘన చరిత్ర భారతీయ జనతా పార్టీది. దాంట్లో వాళ్ళకు కొద్దిగా అర్థమయ్యే భాషలో చెప్తా, భారతదేశంలో బీజేపీ పాలిస్తున్నటువంటి రాష్ట్రాలన్నింటిలో కూడా ముఖ్యంగా గుజరాత్లో వాళ్ళు మట్టుకు నదులు, చిన్న చిన్న వాగులు, వంకలు ప్రక్షాళన చేసుకోవచ్చు. ఉదాహరణకు ఏదైతే గుజరాత్
నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహించిన దాదాపుగా 3 పర్యాయాలు ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రం. సబర్మతి వాళ్ళు క్లీన్ చేసుకుంటారమ్మా, విశ్వామిత్రి వాళ్ళు చేసుకుంటారమ్మా, తాపి వాళ్ళు చేసుకుంటారమ్మా, మైండ్లోల స్కీమ్ అయితే ఎన్ఆర్సీపీ అమ్మ, అంటే కేంద్ర ప్రభుత్వం డబ్బులు పెడతారు దాంట్లో. తర్వాత నర్మదా, ఇదంతా కూడా గుజరాత్లో వాళ్ళు చేసుకోవచ్చు. కానీ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ ప్రజలకు హైదరాబాద్ నగరం మట్టుకు శుద్ధి కావద్దు. భారతీయ జనతా పార్టీ ద్వంద్వ వైఖరి. అట్లాగే ఢిల్లీ యమున గంగా, అట్లాగే ఢిల్లీలో యూపీలో అయితే 1 డిస్ట్రిక్ట్ 1 రివర్ అని ఒక ప్రోగ్రాం తీసుకొని జిల్లాలుగా వాళ్ళ నదులు దీన్ని ఏమంటారంటే పునర్నిర్మించుకుంటున్నారు, ప్రక్షాళన చేసుకుంటున్నారు. ఢిల్లీలో కానీ యూపీలో కానీ గుజరాత్లో కానీ మీరు ఏ రాష్ట్రంలో తీసుకోండి, వాళ్ళు చేసుకుంటే సంసారం, ఇంకోటి చేసుకుంటే వ్యభిచారం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడడం వాళ్ళ ద్వంద్వ వైఖరికి కనబడుతుంది ఇప్పుడు పరిస్థితిలో. ఈరోజు ఇంత పెద్ద ఉదాహరణకి ఇస్తున్నా. ఇప్పుడు అక్కడ ప్రజలు ఉన్నటువంటి ఇల్లు నష్టపోయినాయి. వాళ్ళకి ఎవరమ్మా బాధ్యత? ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం మీద పట్టగాల్చి మీద వేసుకుంటూ ప్రభుత్వం దీనికి ముందు చర్య తీసుకోవాలి అంటే ముందు చెప్తూనే ఉన్నాం. 2 ఏళ్ల నుండి ప్రభుత్వం దాదాపు 1.5 year వచ్చినప్పటి నుండి కూడా అది మంచి చేద్దాము, అక్కడ వాళ్ళందరికీ 200 గజాలు ఇచ్చి దూరంగా ఇల్లు కట్టిద్దాము, లేదు డబుల్ బెడ్రూమ్లు ఇద్దాము, వాళ్ళకు ఉద్యోగరీత్యా అన్ని విధాలు కల్పిద్దాము అని రేవంత్ రెడ్డి గారు సౌహృదయంతో గొప్ప మానవత వాదంతో అని ఇది జనాలు ఆలోచిస్తున్నారు కదా. మీరు అడ్డుపడ్డ కాబట్టి ఇలా ప్రాజెక్ట్ ఆగింది. కేంద్రంలో ఉన్నటువంటి మన రాష్ట్రంలో 2 మంత్రులు ఇదే బండి సంజయ్ గారు ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు బండి మునిగితే బండి, కారు మునిగితే కారు, బంగారం మునిగితే బంగారం, ఇల్లు మునిగితే ఇల్లు అన్ని ఇస్తామని ఇదే బండి సంజయ్ గారు స్టేట్మెంట్ ఇచ్చినారు. మళ్ళీ ఎన్నికలు సిహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోయినాక వాళ్ళకి అతపత లేదు, వాళ్ళు ఎక్కడ కూడా కనబడతలేదు. అట్లీస్ట్ ఒక మాట మీద కట్టుబడి ఉండాలమ్మా. మేము ఒక్క రోజు నిద్ర చేసి ఈ స్లమ్ ఇక్కడనే ఉండాలా, పేద ప్రజలు మురుగునే ఉండాలా, పేద ప్రజలు ఎంతసేపు వాళ్ళ జీవితాలు దుర్బలమైన జీవితం ఉండాలా అని అంత భయంకరమైన. మీరేమో బంజారా, జూబ్లీస్, మాదాపూర్, కొండాపూర్, మణిపూర్ మీరుంటారు. మీకు ఓటేసిన ప్రజల మట్టుకు ఈ రకంగా నష్టపోవడం ఎంతవరకు కరెక్ట్ అమ్మా? కనీసం మనం ఆలోచించాలా, శ్రీకాంత్ గారు మీరు చెప్పండి. అంటే ఒక నైట్ అక్కడ స్టే చేస్తామని కూడా అందరూ పోటీ పడ్డట్టు కూడా మనం చూసాం అప్పట్లో. అదేవిధంగా సంగారెడ్డి, మెదక్ జిల్లాల నుంచి కూడా వరద ప్రవాహం పెరుగుతుంది. దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుందన్నట్టు కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇప్పుడు మోహన్ గారు చెప్పినట్టు మీ విశ్లేషణ ఏంటి దీనిపై? హలో, వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది, చెప్పండి. ఒక్కసారి మళ్ళీ చెప్పండమ్మా. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మోహన్ గారు చెప్పినట్టు కూడా గతంలో మేమందరం కూడా అక్కడ స్టే చేస్తామని కూడా గత ఎమ్మెల్యేలు కానీ అక్కడ పోయి మేము ఒక రోజు ఉంటాము, ఉండడానికి ప్రాబ్లం లేదు, మూసి ప్రక్షాళన చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నట్టు కూడా అందరూ మాట్లాడారు. దానిపై ఈరోజు మూసి చేయొద్దన్నందుకే ఇలాంటి వరదకి వదిలేశారు హైదరాబాద్ అని అన్నట్టు కూడా మనకి హరీష్ రావు వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మోహన్ గారు కొన్ని మాట్లాడారు. దీనిపై మీరేమంటారు? అదే ఇప్పుడు మా హరీష్ రావు గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, చెప్పింది అదే అనమాట. వరదతో బురద రాజకీయాలు చేయకండి అని. ఎందుకంటే ఇప్పుడు చారానా కోడికి బారానా మసాలా అన్నట్టు దాన్ని ఆల్రెడీ మూసి ప్రక్షాళన అనేది మా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే దానికి 15,000 నుంచి 20,000 కోట్ల లోపు దానికి ఒక బడ్జెట్ ని కేటాయించి దాని పునరుద్ధీకరణ గురించి దానికి ఒక మొత్తం దాని ఫైల్ మొత్తం రెడీ చేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని 1,50,000 కోట్లకు తీసుకెళ్లారండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మాటలు వింటే ప్రతి చోట ప్రతి బహిరంగ సభలో డబ్బులు లేవు, ఇక్కడ ఖాళీ కుండలే ఉన్నాయని చెప్పని అంటాడు. మరి రైతులకి రైతు బంధు ఇవ్వడానికి డబ్బులు రావు, రైతు బీమాకి రావు, ఏ విషయంలో ఎక్కడ వాళ్ళ 6 గ్యారంటీలకి డబ్బులు రావు, 420 హామీలకి డబ్బులు రావు. మరి 1,50,000 కోట్లు మూసి ప్రక్షాళన గురించి ఎందుకు అంతగనం? ఒక మూసి ప్రక్షాళన అంత ముఖ్యమైనది ఏముందని మా వాదన. అందులో తప్పేముందండి? దానికి ఆల్రెడీ బడ్జెట్ మా హయాంలోనే 15,000 నుంచి 20,000 కోట్లు పెడితే సుందరీకరణ అయిపోతుందని చెప్పని మా ప్రభుత్వం డిక్లరేషన్ చేసిన తర్వాత వీళ్ళు 1,50,000 కోట్లు ఏ విధంగా అండి? ఏ విధంగా 1,50,000 కోట్లు అంటే అది చిన్న అమౌంట్ అండి? ఎంత భారీ అమౌంట్ అది? అంత అమౌంట్ తీసుకుపోయి మూసీలో పోస్తా అంటారు ఏందండి?
అది ఏం అభివృద్ధి అండి? ఎంతవరకు అభివృద్ధి జరుగుతుంది? మీరు చేయాల్సిన 6 గ్యారెంటీలు 420 హామీలు అవి పక్కన పెట్టి ప్రతి విషయంలో రాజకీయం మీరు చేస్తూ మీరు అన్ని చెప్పిన మాటలన్నీ ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టేసి మీరు ప్రతిదీ రాజకీయంగా కక్షపూరితమైన రాజకీయాలు చేస్తున్నది మీరా మేమా? ఇది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు కదా. 2 సంవత్సరాలలో ఇంత ఘోరమైన వ్యతిరేకత ఎప్పుడన్నా ఏ ప్రభుత్వానికన్నా వచ్చిందా? 2 సంవత్సరాలు ఇప్పుడు దగ్గర కావస్తుంది. ఇప్పుడు డిసెంబర్ వస్తే 2 సంవత్సరాలు అవుతుంది. మరి ఎందుకండి ప్రజలలో అంత వ్యతిరేకత వచ్చింది? మనం రోజు వీడియోలు చూస్తున్నాము, రీల్స్ చూస్తున్నాము. ఎంత బాధలు వాళ్ళ రైతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి. ఇప్పుడు మహిళలకి తులం బంగారం ఇస్తా అన్నారండి. ఎక్కడ కళ్యాణ లక్ష్మి ఏమైందండి? ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? విద్యార్థినులకు స్కూటీలు ఇస్తా అన్నారు. మరి అవి ఎందుకు పక్కన పెట్టేశారండి? వాటి గురించి పెట్టాలి కదా. మీరు ఇచ్చిన హామీల మీద డబ్బులు పెట్టాలి. మీరు బడ్జెట్ లో కేటాయించే ప్రతిదీ మీ హామీల మీద పెట్టాలి. కానీ ఎంతసేపు కేసీఆర్ గారి కుటుంబం మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, పార్టీ నాయకుల మీద ఇట్లా మోహన్ గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు ఒకసారి ఆగండి. మోహన్ గారు చెప్పండి, మీరేమంటారు దీనిపై? అంటే వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నా గానీ నేనేమంటున్నా, బ్రదర్కి తెలుసో లేదో వాళ్ళు అవినీతిమయం అయినారు అనేది మేము మీరు అనుడు కాదు. వాళ్ళ స్వతహాగా వాళ్ళ సుపుత్రిగా కూతురే అన్నదమ్మా, మేము అనలేదు. లక్షల కోట్ల రూపాయలు కాళేశ్వరం ఏమైందో వాళ్ళ కూతురు చెప్పిన విషయం తెలుసు మీకు. అడుగుల భూములు ఎవరు తిన్నారో కూతురు చెప్పిన విషయం మీకు తెలుసు. సరే, ఇప్పుడు డిబేట్ అనింది, మీరు కేవలము మూసీ విషయం చెప్తున్నారు. ఒక జనరల్ డిబేట్ అంటే జనరల్ డిబేట్ మాట్లాడదాం, మూసీ గురించి అంటే మూసీ గురించి మాట్లాడదాం. సరే, మూసీ గురించి నేను మాట్లాడదలుచుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు కరెంట్ అఫైర్లో మూసీ ఉంది కాబట్టి ఈరోజు ఈ నష్టానికి ఎవరు బాధ్యులు? ప్రతి దానికి అడ్డుపడుతున్నారు. ఎందుకు మీరు అడ్డుపడుతున్నారు? ఇప్పుడు మీరు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏడ కూడా అడ్డుపడలేదు. ఇప్పుడు నేను ఒక చిన్న వీడియో చూపిస్తామా. కేసీఆర్ గారు ఇదే హైదరాబాద్ నగరంలో ఏ రకంగా మాట్లాడినారో చూడండి. అలా దొంగ వైఖరి మీకు అర్థమవుతుంది. చూడండి మీరు ఒకసారి. హైదరాబాద్ లో వర్షం నీళ్ళని తీసుకుపోయేటువంటి నాలాల మీద, స్టామ్ వాటర్ డ్రైన్స్ మీద 28,000 అక్రమ కట్టడాలని మెర్సీలెస్ గా ఒకటి మాత్రం చేస్తున్నాం. ప్రతి సర్కిల్ కు ఒక ఫ్లయింగ్ స్పాట్ పెట్టమని సీరియస్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ లో అక్రమ కట్టడం కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం. ఇక నుంచి అక్రమ కట్టడాలు ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ లో అనుమతించబడాయి. నంబర్ 1. కట్టదలుచుకున్న కూడా నేను హెచ్చరిక చెప్తా ఉన్నా, కట్టి మీ ఆస్తి చెడగొట్టుకోకండి, డబ్బులు పాడు చేసుకోకండి. దయచేసి నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వం కూల్చివేస్తుంది. ఒకటి, లేకపోతే ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది. తర్వాత ఈ 28,000 నాలాల మీద కట్టిన అబ్స్ట్రక్షన్స్ కూడా తొలగించాల్సిన అక్కర ఉంటుంది. మీడియాతో నా ప్రార్థన, దయచేసి మీరు ఇప్పుడు ఎట్లయితే రిపోర్ట్ చేసిన సమస్యను ఇవి కూల్చేటప్పుడు కూడా మీరు పాజిటివ్ ధోరణితో కరెక్ట్గా కూలుస్తున్న ప్రభుత్వం సపోర్ట్ చేయాలి. అది ధర్మం. ఎందుకంటే మరి సమస్య పోవాలి కదా. 28,000 అక్రమ కట్టడాలు. ఇప్పుడు సోదరుడికి కేసీఆర్ గారికి సమాధానం చెప్పమనండి. నేను కాదు కదమ్మా మాట్లాడింది. ఒక్క నిమిషం అమ్మా, నేనేమంటున్నా, కేసీఆర్ గారే కదా నిర్దాక్షిణంగా కూల్చేస్తుందని. మరి మీరేమో అడ్డుపడుతురేంటి? అంటే దొంగ వైఖరి దేనికి? ప్రతిపక్షంలో ఉంటే ఒకలాగా, పాలక పక్షంలో ఒకలాగా ఉంటే ఎట్లమ్మా? ఇప్పుడు దీనికి సమాధానం బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి కదా. మోహన్ గారు ఇక్కడ ఇప్పుడు మీరు చూపించిన వీడియోలో కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు ఆ వీడియో చూపించడం చాలా మంచిగా జరిగిందండి. ఏంటంటే అందులో ఏం చెప్పారు? ఎక్కడ కూడా అడ్డుపడట్లేదండి. అడ్డుపడట్లేదండి. మీరు ఏదైతే హైడ్రాన్ తీసుకొచ్చారో దాన్ని అందరూ స్వాగతించారు. కానీ చిన్నోడికి ఒక లెక్క, పెద్దోడికి ఒక లెక్క చెయ్యొద్దు అని అంటున్నాం. న్యాయం ఉండాలి అంటున్నాము తప్ప మేము ఎక్కడ కూడా అడ్డుపడలేదు. ఎవరైతే పేదవాళ్ళు వాళ్ళు ఇల్లు కోల్పోతున్నారో వాళ్ళకి న్యాయం ఉన్నవాడు కాదండి, పేదవాడికి ఒక న్యాయము, ఉన్నవాడికి ఒక న్యాయం చెయ్యొద్దు అంటున్నాం. మేము మాట్లాడుతున్నాం. హైదరాబాద్ నగరంలో ఒక్క నిమిషం, హైదరాబాద్ నగరంలో మీరు ఒక్కసారి వెళ్ళేసి బతుకమ్మ కుంటకి వెళ్ళండి అమ్మా. ఎట్లా జరిగిందంటే మీరు ఆశ్చర్యపోతారు. ఇంత షార్ట్ పీరియడ్ లో ఇంత అద్భుతం ఎట్లా జరిగిందని. బతుకమ్మ కుంట ఇప్పుడు బతుకమ్మలు ఆడతారమ్మా. మీకు ఇప్పుడు వెళ్ళి చూడండి రేవంత్ రెడ్డి గారి ఉద్దేశము, రేవంత్ రెడ్డి గారి కాన్సెప్ట్ ఎట్లా ఉందో, హైదరాబాద్ నగరాన్ని ఏ రకంగా తీర్చిదిద్దాలన్న ఆశయం కలిగి ఉన్నాడో మీరు ఒక్కసారి బతుకమ్మ కుంటకి వెళ్తే సరిపోతుంది. నిజంగా కూడా వీళ్ళు అడ్డుపడకపోతే ఇవాళ మూసీ నది కూడా బతుకమ్మ కుంటలాగా గొప్పగా తయారవుతుందమ్మా. రాజకీయాలు, బీజేపీ పార్టీకి రాజకీయాలు,
బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి, పార్టీ వాళ్ళ అస్తిత్వము కాపాడుకోవాలి, లేదంటే ప్రజలు మర్చిపోయే పరిస్థితికి వచ్చినారు. ఏది ప్రభుత్వం మంచి చేద్దాం ప్రజలకు అనుకున్నా దానికి అడ్డుపడాలా, రాజకీయం చేయాలా? ఏమమ్మా ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఎన్ని చెరువులు కబ్జా అయినాయి, ఎన్ని చెరువులు ప్రక్షాళన అనేది చేయాలని కూడా అంటున్నారు. కానీ ఇప్పుడు ఎవరు అడ్డుపడుతున్నారు అంటే రాజకీయంగా మీరు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారని చూడొచ్చు. దీనిపై ఇప్పుడు మీరు ఒక కన్క్లూజన్ అయితే ఇచ్చేసేయండి ఇద్దరు కూడా. ఒక్క మాట అమ్మా, ఇప్పుడు అన్నగారు మోహన్ అన్నగారు మాట్లాడుతూ బతుకమ్మ కుంట చూడండి ఎంత అద్భుతంగా అయిందో అని. మోహన్ అన్న, మీకు కూడా తెలుసు, తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత బతుకమ్మ పండుగ ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతిని పొందింది. అది మీకు కూడా తెలుసు. ప్రపంచ వ్యాప్తంగా బతుకమ్మ పండుగ అంటే ఇంత ఘనంగా చేస్తారా? ఇంత ఘనంగా అంటే నేను చెప్పేది బతుకమ్మ పండుగ ఎప్పటి నుంచో ఉందన్న, కానీ ప్రపంచ వ్యాప్తంగా దానికి ఒక ఖ్యాతిని తెచ్చింది మా ప్రభుత్వమేనా, మా బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే వచ్చిందన్న. ఇంకొక విషయం కూడా, బతుకమ్మ పండుగకి మా కేసీఆర్ గారు ఆడబిడ్డలకి చీరలు ఇస్తుండే అన్న. మీరు ఎక్కడెక్కడన్నా 2 చీరలు ఇస్తామన్నారు, ఇక్కడ వరకు లేదు. ఇప్పుడు బతుకమ్మ పండుగ కూడా ఇంకా 4 రోజులు అయితే బతుకమ్మ పండుగ కూడా అయిపోతుంది. మనకు టైం లేదండి, దీనిపై ఒక కన్క్లూజన్ ఇచ్చేసేయండి. మేము ఎక్కడ కూడా మీకు రాజకీయంగా ఎక్కడ అడ్డుపడలేదు. వాగ్దానాలు ఓకే అండి. ఓకే, మోహన్ గారు, శ్రీకాంత్ గారు మా చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చూడాలి ఈ మూసి ప్రక్షాళన అనేది అసలు జరుగుతుందా, లేదంటే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకొని బురద రాజకీయాలే ముందుకెళ్తాయా చూద్దాం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు.